లేదండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్పండి. నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరు ప్రేమించారా? నాకు ఇంతవరకు తెలీదే. పోనీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. తాతయ్య వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితోనే మీ పెళ్లి జరిపిస్తాను. అది వీలు కాదండి. ఏ? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అవునండి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. బ్యాడ్ లక్. మీలాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందలేకపోయిందంటే అంతకన్నా దురదృష్టవంతురాలు ఉండదు. కాదండి, దురదృష్టం తనది కాదు, నాది. లేకపోతే నేను ప్రేమించిన విషయం ఆమెకు తెలియకుండా ఉంటుందా? జరిగింది ఏదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ జీవితం అంతా కుమిలిపోయే బదులు మీరు కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడండి, ప్రేమ అనేది భాషకందని భావం. ఆ భావన ఒక్కసారి మనసును తాకితే అది ఫెయిల్ అయినా మర్చిపోవడం కష్టం. అంటే లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళంతా వేరే పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడ్డం లేదా? సుఖపడ్డం వేరు, సంతోషంగా ఉండటం వేరు. లవ్ లో ఫెయిల్ అయ్యి వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ సంతోషంగా ఉన్నామని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పనండి. చెప్పలేరు. ఎందుకంటే 100 ఏళ్లు గడిచిన ఆ గత ప్రేమ తాలూకు జ్ఞాపకాలు మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటాయి. మనసులో పుట్టిన ప్రేమ మట్టిలో కలిసిపోయే వరకు పోదు. నిజమే, కానీ ఒక్క మొక్కకి ఎన్నో పువ్వులు పూస్తాయి. ఒక పువ్వు రాలిపోతే ఇంకో పువ్వు పూయడం లేదా? కానీ రాలిపోయిన పువ్వును తిరిగి అతికించగలవా? ప్రేమ కూడా అంతేనండి. పువ్వులాగా పూయగలదే గాని కాగితం పూలా అతకదు. అయితే మీ మనసు మార్చుకోనంటారు. మార్చుకునేటట్టయితే అది మనసు ఎందుకు అవుతుంది? మర్చిపోయేటట్టయితే అది ప్రేమ ఎందుకు అవుతుంది? ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. ఈ నిర్ణయం మీకు బాధగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఆ బాధ కూడా ఆనందంగానే ఉంది. వస్తాను. హలో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది సీన్? బాగుందనే అనుకుంటున్నాను. మంచి ఫీల్ ఉన్నటువంటి సీన్ అండి. శుభాకాంక్షలు మూవీలో నుంచి ఒకప్పట్లో పాత మంచి సినిమా అన్నమాట. అసలు ఒకసారి మీరు మూవీ మొత్తం నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసానండి ఈ సినిమా. నాకైతే భలే నచ్చింది. నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే షర్ట్ ఏదో ఎగిరిపోయి లేడీస్ హాస్టల్లో పడిపోతే రాశి గారు ఆ షర్ట్ దగ్గర రోజా పువ్వు కుట్టి తీసుకొని వచ్చి ఇచ్చిద్ది అనమాట. అందులో ఆయన మళ్ళీ బాత్రూంలో పాట పాడుకుంటూ ఆనందమాయి ఆ సాంగ్ పాట పాడుకుంటూ ఆమె పక్కన వినడము, మళ్ళీ అది స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయడం చాలా బాగుంటుంది. సినిమా మొత్తం మంచి స్టోరీ అనమాట. ట్రయాంగిల్ లవ్ స్టోరీ టైప్లో ఉంటుంది. వన్ సైడ్ లవ్ అనమాట. జగపతి బాబు గారు, నేను జగపతి బాబు గారు లాగా ఎలా చేశానో మీరు కామెంట్లో తెలియజేయాలి. అండ్ అలాగే రాశి గారి క్యారెక్టర్ అక్క చేసింది, కీర్తి అక్క. సో ఒంగోలు నుంచి వచ్చారు అక్క మా ఇంటికి. సో ఒంగోలు నుంచి వచ్చి అక్క చేసింది. అక్క చాలా మంది నెగిటివ్గా అట్లా పెడుతున్నారు, బట్ మేమేం ఫీల్ అవ్వమండి. మేము ఇప్పుడు అక్కడ చేసిన ఈ సీన్లో చేసిన ఆవిడ రాశి కాదు, హీరో వచ్చేసి జగపతి బాబు కాదు. నేను వచ్చేసి నా పేరు నాని, అక్క పేరు కీర్తి. కాబట్టి ఎవరి ఫేస్ వాల్యూ వాళ్ళది, ఎవరి టాలెంట్ వాళ్ళది. కేవలం మా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూడండి, ఎలా చేస్తున్నాము మా పర్ఫార్మెన్స్, దాని గురించి కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నెగిటివ్గా పెట్టినా కూడా పర్లేదు, ఓపెన్గా చెప్పండి. మేము నెక్స్ట్ చేసే వీడియోస్లో మా పర్ఫార్మెన్స్ని బెటర్మెంట్గా చేసుకొని యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో నాకైతే ఈ సినిమా మొత్తంలో ఇంకా చాలా సీన్లు నచ్చాయి నాకు. సో అవి కూడా ఫ్యూచర్లో చేస్తాము. సో ఇలాగే ఆదరించండి, అభిమానించండి. మా ప్రతి ఒక్క వీడియోని చూడండి, ఈ ఛానల్లో ఉంటాయి. ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. చూసిన వెంటనే లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకు ఎంత ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే బెల్ పైన క్లిక్ చేస్తేనే మేము ఏదైనా వీడియో మీకు అప్లోడ్ చేసినప్పుడు ఫ్యూచర్లో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ పైన కూడా క్లిక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీలుంటే మీకు మా వీడియోస్ ఏదైతే బాగా నచ్చుతుందో, ఏదైతే యూస్ఫుల్గా ఉంటుంది 10 మందికి అని అనుకుంటారో, మీకు అనిపిస్తుందో ఆ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, సోషల్ మీడియాస్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్పాను ఈ సీన్ గురించి. ఈ సీన్లో మీరు జగపతి బాబు గారు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి డైలాగ్ వినండి.
అసలు ఎంత మంచి డైలాగ్స్, ఎంత ఫీల్ ఉన్నటువంటి డైలాగ్స్. అసలు నిజంగా వన్ సైడ్ ఒకరిని ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళని ఆరాధించడం లాంటి డైలాగ్స్, అది నిజంగా చాలా గొప్ప విషయం. అందులో ఆయన ప్రేమించిన విషయం ఆమెకు చెప్పకుండా ఈ సినిమాలో వేరే వాళ్ళతో మళ్ళీ ఈయన మాట్లాడి చేస్తాడు అనుకుంటా పెళ్ళి కూడా. సో అంత మంచి స్టోరీస్ ఉన్నాయి, మంచి మంచి మూవీస్ ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీలో. సో పాత సినిమాలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఇప్పుడు వచ్చే చూస్తుంటారు, కానీ పాత సినిమాల్లో ఎంత మీనింగ్ ఉంటుంది. కొంతమంది బోర్ అనిపిస్తుంది, కొంతమందికి నచ్చవు కూడా. కానీ చాలామంది మమ్మల్ని కూడా అడిగారు, మీరు ట్రెండింగ్లో ఉండే చేయొచ్చు కదా, ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్కి చేయొచ్చు కదా, సాంగ్స్ కానీ రీక్రియేషన్ సీన్స్ కానీ అని అంటుంటారు. కానీ ఓల్డ్ వాటిల్లో ఉన్నటువంటి మంచి ఫీల్ అవన్నీ కూడా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు, అర్థం కాదు, వాళ్ళు చూడటానికి కూడా ఇష్టపడరు. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉన్నాను. బట్ నేను ఈ సినిమా ఫీల్డ్లో ఈ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు పాత సీనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ సీన్స్, వాళ్ళ మూవీస్, వాళ్ళ సాంగ్స్ చూడడానికి కూడా ఇప్పుడు నేను ఇష్టంగా ఉన్నాను. ఒకప్పుడు అవి నచ్చేవి కదా నాకు, కానీ ఇప్పుడు ఆ పాటలు విన్నా, డైలాగ్స్ విన్నా, నిజమే కదా ఎంత మంచి అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క పదంలో ఎంత మంచి మీనింగ్. అసలు అప్పుడు కలర్ రాసిన కథలు కానివ్వండి, ఆ రైటర్స్, ముఖ్యంగా డైలాగ్ రైటర్స్ అసలు ఎంత డీప్గా ఆలోచించి రాసుంటారో కదా. అసలు ఒక స్క్రిప్ట్ రాయాలంటే ఎంతో ఆలోచన ఉండాలండి, ఆలోచన శక్తి ఉంటేనే ఒక మంచి అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ రాయగలరు. సో కాబట్టి ప్రతి ఒక్క కథని మనం గౌరవించాలి మన తెలుగు వాళ్ళు. నేనైతే ప్రతి సినిమాని ఒక కథగానే చూస్తాను. సో మనం ఒక సినిమా చూస్తే ఆ కథలో మనకి నీతి ఏంది అనేది అర్థం చేసుకుంటాను నేను. సో అదనమాట. మీరు కూడా అలాగే ఆదరించండి, అభిమానించండి. అండ్ ఇంతవరకు మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని. మీ సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి మాకు కెమెరామ్యాన్గా చేసిన కెమెరామ్యాన్స్ గురించి అసలు మర్చిపోయాను. లాస్ట్లో ఫోటో వేసాను కదా, ఇద్దరు చిన్న పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలే. సో వాళ్ళకి తీయడం రాకపోయినా కూడా ఓపిక్గా నేను చెప్పినట్టుగా కెమెరా పట్టుకోవడము అంతా కూడా కొంచెం కష్టపడ్డారండి పిల్లలు మాత్రం. ఎందుకంటే వాళ్ళకి అంత చిన్న ఏజ్లో అట్లాగే పట్టుకొని ఉండడం కూడా, ఎక్స్పీరియన్స్ లేకుండా అలా పట్టుకొని ఉండడం కూడా గొప్ప విషయమే. ఎందుకంటే చాలా మంది పిల్లలకి షేక్ అంటే ఇట్లా పట్టుకోవడం కూడా సరిగ్గా కొంతమంది తెలియదు కదా. సో అలా పట్టుకొని మేము యాక్ట్ చేసినంత వరకు అది రికార్డ్ చేసి తీయడం కూడా చాలా గొప్ప విషయం అది. సో పిల్లలు కూడా ఎంకరేజ్ చేయండి. సో అదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బాయ్.